యెహోవా అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను కూడా యెహోవా అని బైబిల్ సెలవిస్తుందని నేను తెలియజేసిన విషయాన్ని బట్టి కొందరు సహోదరులు స్పందించారు. వారు నాకు కొన్ని రిఫరెన్స్లు పంపారు. అయితే వారితో నేను చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే, బ్రదర్, మీరు నేను చూపించిన వాక్య భాగాలను ఏమాత్రం పట్టించుకోలేదు. నేను మాత్రం మీరు చూపించిన వాక్య భాగాలన్నింటినీ నమ్ముతూ, గౌరవిస్తూ, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి గమనించండి. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారం యేసు మానవుడని, ఆయన మరణించాడని, మరణించిన ప్రభువును దేవుడు మృతులలో నుండి లేపాడని మనం నమ్మితేనే మనకు రక్షణ అని వారు తెలియజేశారు. చాలా సంతోషం. ఇది నిజమని నేను పరిపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. అయితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన కేవలం మానవుడు మాత్రమేనని కాదు, కానీ ఆయనే దేవుడని కూడా వ్రాయబడి ఉంది. నేను త్రిత్వానికి ఆటంకం త్రిత్వవాదులే అన్న వీడియోలో ఈ విషయాలు తెలియజేశాను. అయితే మీరు చూపించిన ఈ వచనం మాత్రం యేసు మానవుడని తెలియజేస్తుంది. కాకపోతే మనం ఈ రెండు కోణాలను పరిశీలించాలి. యేసు దేవుడని మరియు మానవుడని రెండు విషయాలను అర్థం చేసుకోవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో యెహోవా అనే పేరు ఎన్నిసార్లు రాయబడి ఉన్నా ఆ పేరుకు అర్థం కేవలం తండ్రి మాత్రమే అని కానే కాదు. ఎందుకంటే తండ్రిని యెహోవా అని ఎలాగైతే కొన్ని వచనాలు తెలియజేస్తున్నాయో, అలాగే మరికొన్ని వచనాలు యెహోవా అంటే కుమారుడని కూడా తెలియజేస్తున్నాయి. ఇకపోతే త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కడ కూడా లేనే లేదు కదా అంటే, లేని మాట వాస్తవమే. అయినప్పటికీ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడనే భావన పూర్తి బైబిల్ అంతా వ్యక్తమవుతుంది. అది మీరు పట్టించుకోరు. ఇంకో మాట ఏంటంటే, ప్రభువు తండ్రినే ఆరాధించాలని చెప్పాడు, ఆయనే దేవుడని పలుమార్లు చెప్పాడని కూడా వారు అన్నారు. అందులో తప్పేముంది? ఒక కోణంలో యేసు ఒక సాధారణమైన మనిషి కాబట్టి తండ్రి అయిన యెహోవాయే దేవుడని చెప్పాడు. మేము అదే చెప్తున్నాం కదా. యేసు ఒక కోణంలో మానవుడు, మరొక కోణంలో దేవుడు. మీరు బైబిల్లో సగం వచనాలను వదిలేసి సగం వచనాలను పట్టుకుంటున్నారు. మేమైతే యేసు మానవుడని ఒప్పుకుంటున్నాం, అలాగే యేసు దేవుడని కూడా ఒప్పుకుంటున్నాం. మీలాగా మేము సగం వచనాలను వదిలేసి సగం వచనాలను పట్టుకుంటే యేసు దేవుడు మాత్రమే, మానవుడు ఎంతమాత్రం కానే కాడని గట్టిగా మీ వలె వాదించేవాళ్ళం. కానీ మేము అలా చెప్పడం లేదు. అన్ని వచనాలను పరిగణలోనికి తీసుకొని యేసు దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా చెప్పేది ఏమిటంటే, నీవు దేవుని కుమారుడవా అని యేసును ప్రశ్నిస్తే, అవును నేను దేవుని కుమారుడనేనని ఒప్పుకున్నాడని మీరు అంటున్నారు. అయితే అందులో విచిత్రం ఏముంది? నిజానికి దేవుని కుమారుడు అంటే మీకు అర్థం తెలుసా? నేను దేవుని కుమారుడనని యేసు చెప్పినందుకు యోహాను 10:33లో యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావని, అందుకే నిన్ను మేము చంపాలనుకుంటున్నామని అన్నారు. అలాగే యోహాను 5:18లో యూదులు కాదు కానీ అపోస్తలుడైన యోహాను మరియు పరిశుద్ధాత్ముడు వీరిద్దరు కూడా దేవుని కుమారుడంటే దేవుడేనని, దేవునితో సమానుడని సాక్ష్యం ఇస్తున్నారు. మీకేమో ఇవన్నీ కనిపించవు. ఇలాగైతే ఎలా? దేవుని వాక్యాన్ని కొంత పట్టుకొని కొంత వదిలిపెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? మరొక మాట ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుని వాక్యం ప్రత్యేకించి 2 పేర్లతో పిలుస్తుంది. ఒకటి మనుష్య కుమారుడు, 2 దేవుని కుమారుడు. మనుష్య కుమారుడు అంటే మానవుడని అర్థం, అలాగే దేవుని కుమారుడు అంటే దేవుడని అర్థం. మరి మీరెందుకు యేసు దేవుని కుమారుడన్న మాటలను మనుష్య కుమారుడితో ముడిపెడుతున్నారు? ఇప్పటికైనా ఆలోచించండి, నిజం తెలుసుకుని నిత్య జీవం పొందండి.